హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీ కథల హరివిల్లు. మనం ఇప్పుడు కొమ్మూరి వేణుగోపాలరావు గారిచే రచింపబడిన ఆత్మజ్యోతి అనే కొత్త నవల ప్రారంభిస్తున్నామండి. ఆలస్యం చేయకుండా నవల్లోకి వెళ్ళిపోదామండి. స్త్రీ జీవితం కన్నా పురుషుడి జీవితమే చిత్రమైనది, కాకపోతే కాస్త వక్రమైనది. నాకు తెలిసినంత వరకు ఏ ఆడది తననింతా మోసగించుకోదు. పురుషుడు చేసే మొదటి తెలివి తక్కువ పని అదే. స్త్రీ హృదయంలోతు తెలుసుకోవడం బ్రహ్మకైనా సాధ్యం కాదని అంతా అంటారు. మొదట శివనాథరావుని గురించి చెబుతాను. అంతా అతన్ని శివ అని పిలుస్తారు. పైన చెప్పిన స్త్రీ హృదయాన్ని గురించిన సత్యంలోని నిజం ఎంతో అతనికి తెలియదు. తన జీవితకాలంలో ఏ స్త్రీని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించనూ లేదు. ఆ పని అతనికి విసుగు కూడా. అలా అని ఈ విషయంలో అతనికి ఓనమాలు తెలియవని కాదు. అసలు ప్రపంచంలో ఏ విషయం మీద అతనికి శ్రద్ధ నిలకడగా ఉండలేదు. చదువు అంటే మొదట ఏమీ ఆసక్తి లేదు. చదివాడు. ఉద్యోగాలు చేయడం అంటే అభిలాష లేదు. చేశాడు. ఆర్టు అంటే అంతగా ప్రీతి లేదు. కొంతమంది అమాయకులు అతన్ని ఆర్టిస్టునన్నారు. గానం కొంచెం వినగలిగే ఓపిక ఉంది. ఏమీ తోచనప్పుడు, జీవితం మీద సరదా పుట్టినప్పుడు, అదంటే భయం వేసినప్పుడు కూని రాగాలు తీస్తూ ఉంటాడు. వయలిన్ వాయిస్తాడు. గాయకుడని అక్కడక్కడా కీర్తి ఏర్పడింది. ఇదంతా ఇలా ఎందుకు జరుగుతోంది? మిగతా వాళ్ళు ఈ విషయాన్ని గురించి శ్రద్ధగా ఆలోచించి ఉండరు. ఒకరిద్దరు మెరిట్ అని తోసేశారు. తీరిగ్గా ఉన్నప్పుడు అతను ఈ విషయాన్ని గురించి ఆలోచించుకునేందుకు పూనుకుంటే నక్షత్రాలెన్ని ఉన్నాయి, వాటిల్లో ఏమున్నాయి అన్న ప్రశ్నలకు జవాబు ఏమొస్తుందో అదే వచ్చింది. శివనాథరావుని గురించి చెబుతున్నాను అంటే గాలివానతో ప్రారంభించాలి. గాలివాన అదిగో విలయతాండవం చేస్తోంది. అంత పెద్ద గాలివానను అది రెండో తడవ అతను చూడటం. మొదటిసారి ఎప్పుడో చిన్నప్పుడు చూడటం జరిగింది. అప్పటికి ఊహలింకా ఉద్భవించలేదు. పగలంతా వర్షం. గాలి విరుచుకుపడి వీస్తుండగా కుంభవృష్టి కురుస్తూనే ఉంది. మేడ మీద వసారాలో జల్లు కూడా రాని సురక్షిత ప్రదేశంలో నిలబడి ఆ దృశ్యాన్ని చూస్తున్నాడు. ఎదురుగా పెంకుటింటి మీద పెంకులు గిర్రున ఎగిరిపడుతున్నాయి. పొలాలను సమూలంగా నాశనం చేసే మిడతల గుంపు ఆకాశంలో విహరిస్తున్నట్లుగా చీకటి ఛాయలు, చెవులు చిల్లుపడేటట్లు వర్షం మోత, పిడుగుపాటులు, అక్కడక్కడ ఏవో కూలిపోతున్న శబ్దాలు నిర్విరామంగా వినిపిస్తున్నా తనలాగే ప్రతివాడు మనసులో నిశ్శబ్దతనే పొందుతున్నట్లు ఓ వింత అనుభూతి. మెరుస్తోంది ఆకాశం మధ్య మధ్య. వాళ్ళ మేడపక్క పాకల మీద కప్పబడి ఇంతకాలం ఎండా వాన జొరపడకుండా సంరక్షిస్తున్న తాటాకులు నిస్సహాయంగా పెనుగాలికి ఫ్లయింగ్ సాసర్స్లా ఎగిరిపోతుంటే దృశ్యం మనోజ్ఞంగా ఉంది. ఎక్కడో ఏవో చెట్లు కూలిపోతున్న శబ్దంతో పాటు పాకల్లోని ప్రాణులు ఆక్రందనలు మనసులో ఊహించుకున్నప్పుడు జాలి కలుగుతున్నా ఆ రమణీయతను అభినందించకుండా ఉండలేకపోతున్నాడు. ఆ మేడ ఎదురుగా ఉన్న రావి చెట్టు భయంకరంగా ఊగుతోంది. అసలే దాని జీవం ఉడికిపోతోంది. కట్టెలు కొట్టుకునే వాళ్ల కళ్ళు అప్పటికే దాని మీద పడ్డాయి. కానీ దగ్గరలో ఉన్న రామాలయంలోని పూజారి మాత్రం రావి చెట్టు నరకరాదని ఆ ప్రమేయం వచ్చినప్పుడల్లా వాదిస్తూనే ఉన్నాడు. ఈవేళ ఈ ఉధృతానికి దాని పాటు తప్పదుగాను. ఎదుటి మేడో తన మేడో దాని దెబ్బకు కొంత గురి కావాలి. ఇల్లంతా చెడ్డ నిశ్శబ్దంగా ఉంది. శివనాథరావు వంటవాడు తప్ప ఇంట్లో ఎవరూ లేరు. అతని తల్లి తండ్రి యాత్రలకని వెళ్ళి 10 రోజులు దాటింది. పనివాడు గాలివాన మూలంగా రాలేదు. ప్రతి అరగంటకు వంటవాడు పైకి వచ్చి స్ట్రాంగ్ కాఫీ ఇచ్చి వెళ్తున్నాడు. ఈ చలిలో వలిలో అలా ఉన్ని స్వెటర్ వేసుకుని చెవుల చుట్టూ మఫ్లర్ చుట్టుకుని వేడివేడి కాఫీ తాగుతుంటే ఆహా, ఎంత మజా ఉంది ఇందులో. ధనవంతులదే జీవితం. వీధిలో అక్కడక్కడా ఇళ్ల ముందు ఉన్న సావిళ్లలో తలదాచుకుంటూ ఆకాశం వంక జాలిగా త్రుక్కులు బాపుతున్న బాటసారులను చూస్తుంటే ఈ సుఖానికి ఆ కష్టానికి ఎన్ని మైళ్ళ దూరమా అని ఆశ్చర్యంగా ఉంది. ఎదురుగా పెంకుటింటి ముందు చూరు కింద 2 వృద్ధ దంపతులు నిండా ముసుగు కప్పుకుని దీనంగా కూర్చుని ఏవో కబుర్లు చెప్పుకుంటున్నారు. వానదారల్లోంచి వాళ్ళను చూస్తుంటే కళ్ళు తిరుగుతున్నప్పుడు కనిపించే గజిబిజి దృశ్యంలా ఉంది శివనాథరావుకు. వాళ్ళ ముఖాల్లో
చేష్టితాల్లో ఏదో ఆతృత ఊహిస్తోంది అతని అంతరంగం. ఇంతలో ఓ ఘోర విపత్తు జరిగిపోతుంది. ఉన్నట్టుండి ఆ దంపతులిద్దరూ లేచారు. ఓ క్షణం గాలివాన వంక నిరాశగా చూశారు. 2-3 నిమిషాలు తటపటాయించారు. తర్వాత హఠాత్తుగా రోడ్డు మీదకు వచ్చేశారు. శివనాథరావు త్రుళ్ళిపడ్డాడు. మనుషులేనా వీళ్ళు? గొంతెత్తి అరవబోయాడు. నోట్లో కాఫీ ఉంది. ఉమ్మి నెత్తురులా పడింది. ఈ లోపున గాలి విసురుకు వృద్ధులిద్దరూ కింద పడిపోయి దొర్లుతున్నారు. 5-6 మనుషులు చుట్టుపట్ల ఇళ్ళ పంచల్లోంచి గుడ్లప్పగించి చూస్తున్నారే కాని ఎవరికీ సాహసం కలగనట్లుంది. కదలరు మెదలరు. శివనాథరావులో రక్తం పొంగింది. ఉన్మాదునిలా ఓ కేకవేసి కిందకు పరిగెత్తాడు. ఏమిటి బాబూ, ఏమిటి బాబూ అని వంటవాడు వెనక నుంచి పరిగెత్తుకు వస్తున్నాడు. అతను జవాబు చెప్పలేదు. ఒక్క ఉరుకున కిందకు పోయాడు. తలుపులు గడియ వేసే ఉన్నాయి. నీటికి తడిసి చెక్క ఉబికి ఎంతకూ గడియ ఊడి రావట్లేదు. అటు ఇటూ చూసి పక్కనున్న కర్రతో బలంగా గడియ విడగొట్టాడు. గాలి బలానికి తలుపులు వాటంతటవే విసురుగా తెరుచుకున్నాయి. వాయువేగంతో వర్షంలోకి పరిగెత్తాడు. గాలివేగం, బలం అపరిమితంగా ఉన్నాయి. బలహీనుడు అతడు. ఎండలోనూ వానలోనూ కాలు ఎన్నడూ బయటపెట్టి ఎరగని సుకుమార ప్రాణమైనా లక్ష్యం చేయకుండా వెళ్ళి వృద్ధుడిని అందుకోబోయాడు. వృద్ధుడు తల అడ్డంగా ఊపి భార్య వంక చూపించాడు. ఆలోచించడానికి వ్యవధి లేదు. 2 చేతులతోనూ ఆ వృద్ధ మాతను లేవదీసి భుజాల మీదకు ఎత్తుకున్నాడు. లోపలకు పరిగెత్తబోతూ తల పక్కకు తిప్పి చూసేసరికి వంట మనిషి గోవిందం ముసలాయన్ని ఎత్తుకున్నాడు. లోపలకు వచ్చాక ఇద్దరినీ ఓ మూల పడుకోబెట్టాడు. గోవిందు, తలుపులు వేసెయ్యి అన్నాడు శివనాథరావు. అతను తలుపులు మూసేటందుకు పోయి ఓ క్షణం తటపటాయించి వెనుతిరిగి, బాబూ, ఇక్కడ కూడా ఎవరో ఇద్దరు చలికి వణుకుతున్నారు అన్నాడు. అరే, తను చూడలేదే, వెంటనే లోపలకు తీసుకురా అన్నాడతను సానుభూతితో. ఆ జంజాటంలో గోవిందు మాటలు సరిగ్గా వినబడలేదు. కానీ వాళ్లతో ఏదో చెప్పాడు. మరో నిమిషంలో మరో 2 లోపలికి వచ్చారు. తడిసి ముద్దైపోయారు. అందులో ఒకరు నడువయసు స్త్రీ, రెండో ఆమె యువతి. ముఖం కానరాకుండా తల కిందకు దించుకుంది. జుట్టు నుండి నీళ్లు సుందరంగా పడుతున్నాయి నేలమీద. నీ మేలు మర్చిపోలేను నాయనా అంది నడువయసు స్త్రీ. ఈలోగా గోవిందు వెళ్ళి తలుపులు మూసి వచ్చాడు. వృద్ధులిద్దరూ గజగజలాడడం ఇంకా మానలేదు. నెమ్మదిగా లేచి కూర్చుని అతని వంక కృతజ్ఞతాపూర్వకంగా చూస్తున్నారు. వాళ్ళ దగ్గరకు వెళ్ళి, ఎందుకలా తొందరపడ్డారు అని అడిగాడు శివనాథరావు. ఏం చెప్పం బాబు, ఆతృత అన్నాడు వృద్ధుడు. గోవిందుడు, వీళ్లకు బట్టలు మార్చుకునే సదుపాయం చూడు అని చెప్పి, ఎటువంటి వాడైనా ఈ గాలివాన దెబ్బకు వెరచి ఇంట్లోంచి కాలు బయటపెట్టడే. ఎంత ఆతృతగా ఉన్నా ఏమిటి మీకంత సాహసం? గాలిబలం కన్నా మీ శరీర బలం ఎంత తక్కువో తెలుసుకున్నారా? ఏమిటో నాయనా, ఆ మాత్రం ఆలోచించే జ్ఞానం లేకపోయింది. మీ దేవురు? వృద్ధురాలు కళ్ళు తుడుచుకుంది. ఈ ఊరే అంది. అయితే ఇల్లు కదిలి బయటకు ఎందుకు వచ్చారు? ఈ ఊరు అయిన మాట నిజమే కానీ అది ఇదివరకు. భ్రమత చావక మళ్ళీ వచ్చాం. కానీ ఇక్కడ నిల్చోవడానికి ఎలాంటి స్థానం లేదు అని తెలుసుకుని మళ్ళీ పోతున్నాం. ఏమీ బోధపడలా. ఎందుకు బాబు బోధపడడం కూడా? ఇదేమంత తెలుసుకోదగిన విషయం కాదు. మీలాంటి బాబులకు మనసు పాడు చేయడం తప్ప. సరే, ఇహ వాళ్ళ విషయం అలా ఉంచి నూతనాగంతకుల వైపు చూశాడు. యువతి అతని వంక కృతజ్ఞత నిండిన కళ్ళతో చూస్తోంది. అతని చూపు పడగానే తల పక్కకు తిప్పుకుంది. బాగా తడిసిపోయింది. చీకటిగా ఉండడం చేత గోవిందు లైటు వేశాడు. విద్యుత్ వెలుగులో నీటి బిందువులతో నిండిపోయిన ఆమె వదనమండలం మెలమెల మెరుస్తోంది. తడిసిపోయిన పమిట చెంగుతోనే మాటిమాటికి ముఖం తుడుచుకుంటూ ఫలితం లేకపోయినా ప్రయాసపడుతోంది. తడిసిన దుస్తులతో పరపురుషుని ముందు అతనికి సిగ్గువేసి చూపు మరచుకున్నాడు. ఏమి మాట్లాడకుండా పైకి వచ్చేశాడు. తిరిగి యథాస్థానంలో నిలబడ్డాడు. అనుభవాలు గాయం చేశాయి. దృశ్యం ఇదివరకటికంత మనోజ్ఞంగా లేదు. పైగా చీకటి కూడా చిక్కగా అలుముకుంటోంది. ఏదో దిగులు, విరక్తి. తనూ పోయి ఆ మనుషులలాగా చూరు కింద నిల్చోవాలని అనిపించింది. అలా నిల్చుని ఇంటికి దూరంగా ఉండి బాధపడుతుంటే ఎలా ఉంటుందో. బాగా చలిగా ఉంది.
తన వంక ఒకసారి చూసుకునేసరికి తడిబట్టలు ఇంకా విడిచెయ్యలేదనే సంగతి స్ఫురణకు వచ్చింది. మేడ మీద తన గదిలోకి వెళ్ళి బట్టలు మార్చుకునేసరికి గోవిందు పైకి వచ్చాడు. వాళ్లకు బట్టలు ఇచ్చానని చెప్పాడు. తుఫాన్ రేపటికి గాని తగ్గదు. ఈ రాత్రికి వాళ్ళందరికీ కూడా భోజనాలు ఏర్పాటు చెయ్యి. అందరికీనా? అన్నాడు ఆశ్చర్యంగా. అంటే కొంతమందికి పెట్టి కొంతమందిని ఉపవాసం చేయిస్తావా? అన్నాడు శివనాథరావు నీరసంగా నవ్వి. అది కాదండి అంటూ ఏదో చెప్పబోయి మళ్ళా అభిప్రాయం మార్చుకుని సరేనంటూ వెళ్ళిపోయాడు. అతనికి ఏమీ తోచడం లేదు. గది తలుపులన్నీ వేసి ఉన్నాయి. లేకపోతే గాలి భరించడం కష్టం. ఏదన్నా చదువుదామన్నా మనసు నిశ్చలంగా లేదు. పోనీ ఏదైనా ఓ విషయాన్ని గురించి దీర్ఘంగా యోచించి అలా కృత్రిమంగా ఆలోచనా తరంగాల్లో తేలిపోదామన్నా వెనువెంటనే మరో ఆలోచన పెనుభూతంలా వచ్చి ఏకాగ్రతను చెదరగొడుతోంది. ఈ సమయానికి తల్లి తండ్రి ఎక్కడ ఉన్నారో? ఏ ట్రావెలర్స్ బంగ్లాలోనూ టీ తాగుతూ కబుర్లు చెప్పుకుంటున్నారుగావును. అక్కడ కూడా తుఫాన్ ఉంటుందా? తను కూడా వాళ్లతో విడితే బాగుండేది. మెల్లగా కిందకు దిగివచ్చాడు. నలుగురు శుభ్రంగా తయారయ్యారు. గోవిందు తెలివి తక్కువ వాడేమీ కాదు. అమ్మవారు బాగాలేదని వదిలేసిన చీరలే వాళ్లకు ఇచ్చాడు. నలుగురు కబుర్లలో పడ్డారు. అతను గదిలోకి అడుగు పెట్టగానే మాటలు ఆపేశారు. ఏం ఆపేశారేం? అన్నాడు నవ్వి. వృద్ధురాలు అంది. వెగటుగా ఉంటాయి బాబు మా మాటలు మీకు. పర్వాలేదు చెప్పండి, నాకు వినాలని ఉంది అని అక్కడున్న ఓ స్టూల్ దగ్గరగా లాక్కుని కూర్చున్నాడు. మీరేం మాట్లాడుకుంటున్నారో చెప్పండి అని ఎదురుగా కూర్చుంటే ఎవరికీ మాత్రం గొంతు పెగులుతుంది. యువతి చెంగుచాటున ఓసారి నవ్వుకుంది. నీ పేరేమిటి నాయనా అని అడిగాడు వృద్ధుడు. శివుడు ఓ క్షణం ఆగి మీరు ఎందుకంత తొందరపడ్డారు అన్నాడు. వృద్ధుడు కళ్ళు తుడుచుకున్నాడు. ఏం చెప్పేది? ముగ్గురు చచ్చిపోయాక వీడు పుట్టాడు. పురిట్లోనే చచ్చి బ్రతికాడు. ఎట్లా పెంచుకున్నామని వీడిని? మీరు కూడా అట్లా పెరుగుండరు బాబు. మా ఇంటా వంట ఎవరు యాపిల్ పండు రుచి చూడలేదు. చిక్కిపోతున్నాడని వీడితో రోజూ తినిపించాం. నేనెప్పుడూ మల్లు చొక్కా తప్ప మరొకటి వెయ్యలేదు. వీడికి సిల్కు ఊలెను కుట్టించాం. 2 పూట్లా పెరుగన్నం. బిఏ దాకా చదివించాం. ఈ 2 అక్షరాలు వీడు తెచ్చుకునేందుకు వీడు పుట్టినప్పటినుంచి 20 ఏళ్ళు రెక్కలు ముక్కలు చేసుకున్నాం. ఇట్లా పెరిగిన ఈ గాడిదకు పెళ్ళీడు వచ్చింది. రాజకుమారుడికి మళ్ళే దేశమంతా వెతికి ఓ లక్ష్మి అనుకున్నాం మొదట. తెచ్చి పెళ్ళాన్ని చేశాం అంతే. వాడికి మాకు సంబంధాలు తెగిపోయినాయి. 150 రూపాయలు ఉద్యోగం వచ్చింది వెధవ. దాని మైకంలో పడిపోయాడు. అది ఆడిన మాట వేదవాక్కయింది. చివరకు మమ్మల్ని ఇంట్లోంచి బయటకు తగలేశాడు. కన్నకొడుకు ఉద్యోగం చేస్తుంటే వాళ్లను వీళ్లను దేవరించే గతి పట్టింది. ఏం చేస్తాం నాయనా, కర్మ అనుకుని అక్కడ ఇక్కడ ఇన్నాళ్ళు గుట్టుచప్పుడు కాకుండా బ్రతికాం. ఇద్దుట్టి వెర్రి బాగుల్ది. కొడుకు కోసం దీని మనసు పెరపెరలాడింది. వద్దే, వాడు మనల్ని మర్చిపోయాడని ఎంతో చెప్పాను. విన్నది కాదు. చివరికేం జరిగింది? ఇలా వచ్చాం. భంగపడ్డాం. మాకు కొడుకు లేడని తెలుసుకున్నాం. వెళ్ళిపోతున్నాం. ఈ ఊరంటే రోత పుట్టింది. ఈ గడ్డ మీద ఉన్న కొద్దీ ఏదో దిగులు దౌర్భాగ్యం గుండెల్ని తొలుస్తూ ఉన్నాయి. అందుకని అలా తొందరపడ్డాం. ఓ నిట్టూర్పు విడిచి శివనాథరావు, ఇప్పుడు ఎక్కడికి పోదామని? ఎక్కడికో ఏం చెప్పం. ఎవరినో ఆశ్రయించాలి. అలా అని వృద్ధుడు మౌనంగా కూర్చున్నాడు. వృద్ధురాలు తలదించుకుంది. శివనాథరావు నడువయసు స్త్రీ వైపు తిరిగాడు. ఆమె వితంతువు. శరీరంలో దారుఢ్యం ఏమీ తగ్గినట్లే లేదు. ముఖంలో ఏదో దిగులు విరక్తి స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈమెను ఏమైనా అడగనా వద్దా అని సంశయించసాగాడు. ప్రతి వారికి ఏదో గాథలు అగాధాలు ఉంటాయని ఎందుకు అనుకోవాలి? నిశ్శబ్దంగా అక్కడ కూర్చోవడం చేతకాక లేచి వెళ్ళిపోసాగాడు. బాబూ అందామె. ఆగి ప్రశ్నార్థకంగా చూశాడు. వాన తగ్గే సూచనలేమైనా కనిపిస్తున్నాయా? లాభం లేదు. ఈ రాత్రికి మీరెక్కడికి కదల్లేరు. గాలివాన రేపటికి గానీ శాంతించదు. అయ్యో అంది ఆ స్త్రీ. ఏం? అర్జెంటు పనులేమైనా ఉన్నాయా? అర్జెంటు అని విరక్తిగా నవ్వి, దిక్కులేని ఆడదాని పనులు అర్జెంటైనా ఎవరు ఖాతరు చేస్తారు బాబూ? మేము ఎవరమో మీకు తెలియదు.
ఈ రాత్రికి ఇక్కడ తిష్టవేసి ఎలా బాధ కలిగించేది మీకు అన్నది. శివనాథరావు లజ్జితుడై, మరేం పర్వాలేదు, మీరంతా స్వేచ్ఛగా ఇక్కడ విశ్రాంతి తీసుకోండి. ఓ క్షణం ఆగి ఆమె, మీరు ఆదరించకపోతే మా గతి ఏమైపోయేదో అని నిట్టూర్చింది. ఇదే పని మనుషులు చేస్తే అతన్ని క్రూరుడని, కఠినుడని తోలనాడతారు. ఆ పరమాత్ముడు మీకు ఇంతటి విపత్తు తెచ్చిపెట్టినా ఆయన్ని నిందించరేం? దేవుడు మనిషి ఒకటేనా బాబు? కాదు, కాబట్టే దేవుడు ఆటలాడుతున్నాడు అంటూ అతను నవ్వాడు. అతని ఈ హాస్యానికి ఓ ముసిముసి నవ్వు జవాబొచ్చింది సుదూరం నుంచి. గోవిందు వంటగదిలో ఏదో చప్పుడు చేస్తున్నాడు. ఈ లోకంలో ఏ స్త్రీకి న్యాయం జరగదు అన్నదా స్త్రీ. అలా అంటారే? అంతే. దిక్కులేని ఆడది బ్రతకడం కన్నా చచ్చిపోవడం మేలు. అమాయకుల్ని ఆడించడం లోకానికి ఓ చెలగాటం. ఉదాహరణకు మా సంగతి చూడండి. అబ్బా ఊరుకోవే అని మృదువుగా కసిరింది ఆ యువతి. అతనీసారి ఆమె ముఖం వంక కాస్త పరిశీలనగానే చూశాడు. ఎవరివో పోలికలు గోచరిస్తున్నాయి. అరే అవును, ఆ మాట నిజమే. అతనికి బాగా దగ్గరి వారి పోలికలు. ఉండవే చెప్పనియ్యి అని అతని వంక తిరిగి, ఆయన పోయినప్పుడు ఇది 10 ఏళ్ల పిల్ల, దమ్మిడి ఆస్తి లేదు, సెంటి భూమి లేదు. ఆడదానికి వచ్చిన ముఖ్యమైన విద్య ఒకటే, అది ఇటువంటి స్థితిలో ఉపకరిస్తుంది. వంటలు చేసుకుని బ్రతకడం ఆరంభించాను. అలాగే కష్టపడి దీనికి పెళ్లి చేశాను. అతని పై మెరుగు చూసి అమ్మాయి అదృష్టవంతురాలని మురిశాను. కానీ అబద్ధం. ఈ పిల్ల మొహం చూడు బాబు అంటూ చటుక్కున పక్కనే నిల్చున్న కూతురి చుబుకం పట్టుకుని ముఖం పైకెత్తింది. లజ్జాభారంతో ఆ అమ్మాయి కళ్ళలో నీళ్లు తిరిగాయి. విడిపించుకుని దూరంగా జరిగింది. శివనాథరావుకి కూడా సిగ్గుతో శరీరం రోమాంచితమైంది. ఇది ఆ దౌర్భాగ్యుడికి నచ్చలేదట. ఇంతకంటే వాళ్ళ ఎదురింటి నాయుడుగారమ్మాయి బాగుందట. తిట్టేవాడు, కొట్టేవాడు. ఆ బాధలు పడలేక నా దగ్గరకు పారిపోయి వచ్చింది. అప్పట్నుంచి దానికి నచ్చచెబుతూనే ఉన్నాను. ఆడది మొగుణ్ణి వదిలి వచ్చేస్తే దాని జీవితం ఎంత అధ్వాన్నంగా ఉంటుందో. చిన్నపిల్ల, దీనికింకా తెలీదు. నయానా భయానా చెప్పగా చివరకు ఒప్పుకుంది. మళ్ళీ మొగుడు దగ్గరకు తీసుకువెళ్ళి బ్రతిమాలో భంగపడో అప్పచెబుదామని ఇలా వచ్చాను. మీది ఈ ఊరు కాదా ఏమిటి? కాదు, గుడివాడ. ఒకరు వస్తున్నారు, ఒకరు వెడుతున్నారు. అతనేం చేస్తున్నాడు? ఆ, ఏదో గుమస్తా పని. నెలకో 90 తెచ్చుకుంటాడు. తరువాత అతనికేం మాట్లాడాలో తోచలేదు. క్లుప్తంగా తెలిసాయి కథలు. అక్కడ నుండి లేచి వస్తూ యువతి వంక ఓరగా చూశాడు. అదే ముఖం, అవే చూపులు. పేరు అడిగితే బాగుండేది, కానీ ఎలా అడగటం? బాగా చీకటి పడింది. ఓ 5 నిమిషాలు గడిచేసరికి ఇంట్లోని దీపాలన్నీ ఆరిపోయాయి. గాలివాన ప్రభావం. గోవిందు వచ్చి అవసరమైన చోటల్లా దీపాలు వెలిగించాడు. ఓ అరగంట గడిచాక పైన యజమాని కూర్చున్న చోటుకు వచ్చి, వడ్డించమంటారా బాబూ అని అడిగాడు. శివనాథరావు విసుగ్గా, ముందు వాళ్లకు పెట్టు, నాకంత ఆకలిగా లేదు అన్నాడు. గోవిందు వెళ్ళిపోయాడు. హఠాత్తుగా మనసంతా కలిచివేస్తోంది. గబగబా బీరువా తెరిచి కొన్ని ఉత్తరాలు బయటకు తీశాడు. 10 వరకు ఉన్నాయి మొత్తం. వాటిల్లో భాషకు అర్థం లేదు, కానీ అతనికి అర్థం తెలుసు. 10 ఉత్తరాలు 10ఓసారి చదువుకుంటున్నాడు వింతగా కూర్చుని. కొన్నాళ్ల క్రితం ఈ ఉత్తరాలన్నీ వరుసగా ఎక్కడో ఎవరూ చూడకుండా కూర్చుని ఓ వ్యక్తి ఓపిగ్గా రాసింది. విచిత్రమే, ఆ ఉత్తరాలు రాయబడినప్పుడు సమయం ఏ అర్ధరాత్రో అయి ఉంటుంది. లేకపోతే ఇంట్లోని వాళ్ళంతా గుడికి వెళ్ళి ఉంటారు. లేకపోతే హరికథలకు వెళ్ళి ఉంటారు. లేదా మధ్యాహ్నం తండ్రి పొలానికి, తల్లి ఇరుగు పొరుగులతో లోకాభిరామాయణానికి, అన్న చంద్రాయణానికి వెళ్ళినప్పుడు రాయబడి ఉంటాయి. చెల్లెలకో తమ్ముడికో అనో బేడో లంచం ఇచ్చి పోస్టు చేయించి ఉంటుంది. ప్రేమికుల కష్టాలు ఇక్కడి నుంచే ప్రారంభమవుతాయి. అసలు ప్రారంభం నుంచి కష్టాలేగా. మనసు పరిపరి విధములా పోవుచున్నది. ఇంత పెద్ద విషయం సరోజినికెట్లా తెలిసిందో అని ఆశ్చర్యమేసింది. ఎప్పుడూ నిన్నే చూడాలని ఉండును. హా నా ప్రీతమా, నాకునూ అంతియే. సర్వదా నిన్నే చూడాలని ఉండును. తన ఆలోచన తనకే నవ్వు వచ్చింది. ఆ రోజు మెట్ల మీద ఎదురుపడి నీవు ఏదో చిలిపి పని చేయబోతే అంత ధైర్యం ఎలా వచ్చిందా అని ఇప్పుడు ఆశ్చర్యంగానే ఉంది.
తను డాబా మీద నుంచి దిగి వస్తున్నాడు. సరోజిని పైకి వస్తుంది. దారి ఇవ్వకుండా అడ్డం నిల్చున్నాడు తను. దారి ఇవ్వు అంది సరోజిని. ఇవ్వను అన్నాడు నవ్వుతూ. అయితే దిగిపోతాను అంటూ వెనక్కి తిరిగింది. ఇదిగో అంటూ పమిడి చెంగు పట్టుకుని లాగాడు. ష్ అంటూ నిర్ఘాంతపోయి మళ్ళీ ఇటు తిరిగింది సరోజిని. అతని నరాలు వణికాయి. ఓ మెట్టు కిందకు దిగాడు. అప్పుడే స్నానం చేసి వచ్చినట్లుంది సరోజిని. సబ్బు పరిమళం వెదజల్లుతోంది ఆమె శరీరం. మరో మెట్టు కిందకు దిగాడు. అబ్బా వద్దు బాబు అంటూ చెంగు విడిపించుకుని దిగి వెళ్ళిపోయింది. ఆ నదీ తటకాంబున మన షికారు విహారములు అంటే మరేం లేదు. ఆమె ఇక్కడికి వచ్చినప్పుడు కృష్ణ ఒడ్డున గడపడం. అనుక్షణము నా హృదయ మందిరమున నిన్ను పూజించుచున్నాను. ధన్యుణ్ణి. ఈ క్షణంలో ప్రపంచంలో తనకంటే అదృష్టవంతుడెవడూ లేడు. ఎవరు అందుకోగలరు ఈ అమాయకత్వాన్ని? హాస్యంలో ఇంత గంభీరతను ఎవరు సృష్టించగలరు? తను ధన్యుడు కదా మరి. మళ్ళీ ఉత్తరాలన్నీ బీరువాలో పెట్టి తాళం వేసేశాడు. ఈ అద్భుతమైన వాతావరణంలో సున్నితమైన ఆ ఉత్తరాలు ఎంతో హాయిని కలిగించాయి. ఒంటరితనంలో కలిగే వైరాగ్యం, గతించిన జీవితపు పుటలు చదువుకునే తరుణంలో కలిగే కలవరపాటు అణచివేసే శక్తి ఆ లేఖలకు ఉంది. ఈరోజు ఎందుకో సరోజినిని చూడాలని ఆరాటంగా ఉంది. గాలివాన ఉధృతం లోపలికి కూడా విజృంభిస్తోంది. తన హృదయంలో ఓ పెద్ద జంజానిలం చెలరేగి తన ప్రపంచం ప్రళయ రూపంతో అందులో ఉన్న వ్యక్తుల్ని నామరూపాలు లేకుండా చేసి మరీ భీకర రూపాన్ని దాల్చి అతని సుకుమారమైన మనస్సుని తూట్లు పడవేస్తోంది. రక్తం నీరుగా మారినట్లు అయోమయమైన అవస్థ. ఛ! ఈ ఆలోచన మేనియా తనతో గాని సమాప్తం అయ్యేటట్లు లేదు. ఈ ప్రవృత్తి ఇదివరలో చాలామంది మిత్రులకు విసుగు ఉత్సాహము కలిగించింది. ఒక మిత్రుడు తన సోది చాలాసేపు చెప్పి చివరకు నీ అభిప్రాయం ఏమిటి అన్నాడు. అదే బాగుంటుంది అన్నాడు తాను. ఏది? ఏదో తనకేం తెలుసు. అసలు అతను చెప్పినదంతా వినే సహనం తనలో ఏది? ఏదో ఒక మగవాడి పేరు, ఇద్దరు ఆడవారి పేర్లు అతని సోదిలో దొర్లినట్లు గుర్తుకు వచ్చింది. లీలని నువ్వు పెళ్లి చేసుకోవడం. అతను చెకుదుడై లీల ఎవరు అని సూటిగా ప్రశ్నించాడు. లీల కాదు, మాల అని తన అవస్థను గ్రహించుకుని మాటల కోసం వెతుక్కుంటున్నాడు. ఇదన్నమాట నువ్వు వినడం అని మిత్రుడు కోపగించుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ రోజంతా తను సిగ్గుతో చచ్చిపోయాడు. మరో రోజు క్లబ్లో కూర్చుని తను మరో మిత్రుడు లోకాభిరామాయణంలో ఉన్నారు. నేనో బొమ్మ గీశాను, దానిని గురించి నీ అభిప్రాయం చెప్పాలి అన్నాడు మిత్రుడు మాటల మధ్యలో. అలాగే అన్నాడు తను తల ఊపేసి. నాకు రేపు ఉదయం తీరదు, పనివాడి చేత పంపిస్తాను. ఇది నా ప్రథమ ప్రయత్నం, నెల రోజుల శ్రమ. మరునాడు 12ంటికి తమ ఇంట్లో ఫోన్ మోగింది. హలో అన్నాడు. హలో, నేను. ఆ బొమ్మ 10ంటికి పంపించాను. నీ అభిప్రాయం ఏమిటి? నిన్న అతనికి మాట ఇచ్చాక ఆ విషయమే మర్చిపోయాను. అసలు ఎక్కడ పెట్టి మర్చిపోయాడో ఆ చిత్రం. ఆ మాట చెబితే నొచ్చుకుంటాడేమో అని నువ్వు పంపినప్పటి నుంచి అదే పరిశీలిస్తున్నాను. అన్నట్లు మరిచాను. ఆ చిత్రం పేరేం పెట్టావు? అది ఏదో అక్షరంతో మొదలవుతుందబ్బా. అభినయించడం సాగించాడు. ఊహా ఊర్వశి. రైట్, ఊహా ఊర్వశి. నేను నమ్మను నీ మొదటి ప్రయత్నం అంటే. ఆర్ట్ గురించి తెలిసినవాడు ఎవడూ నమ్మడు. ముఖ్యంగా ఆ కళ్ళు ఉన్నాయి చూసావు. నేనెప్పుడూ ఊహించలా అంత బాగా చిత్రిస్తావని. జగనం, ఓహో, బ్రహ్మానందం ఆ చెక్కిళ్ళు. శభాష్ అనిపించావు. ఆ వేళ్లకు కొంచెం ఫినిషింగ్ టచెస్ ఇస్తే బాగుండేది. కురులు అద్భుతం. 18వ శతాబ్దం ఇన్ఫ్లుయెన్స్ కొంచెం ఉపయోగించుకున్నావనుకుంటా. అందుకని కొట్టొచ్చినట్లుగా ఉంది. ఆ నడక కాస్త ఇటాలియన్ టైపుగా ఉంది. అవతలి గొంతు ఆశ్చర్యంతో, నేను కాళ్ళదాకా వేయలేదే. వేయలేదు? అవునవును, వేయలేదుగా. నాకింకేదో గుర్తుకు వచ్చి చెబుతున్నా. తర్వాత ఆ చిత్రం కోసం వెతకడం మొదలుపెట్టాను. ఎంతకీ కనబడదు. 10 నిమిషాల్లో మళ్ళీ ఫోన్ మోగింది. హలో, మా ప్యూన్ ఆ బొమ్మ మీ ఇంటికి తీసుకురావడం మర్చిపోయాడుట. అది ఇక్కడే ఉందే.
అలాగా తీసుకురాలేదు. మరి నేను 2 గంటల నుంచి దాన్నే పరిశీలిస్తూ కూర్చున్నానే భలే. అదండి సంగతి. ఇవాళ ఉదయమే ఇంకొకరు కూడా అభిప్రాయం చెప్పమని మరో చిత్రం ఇచ్చి వెళ్ళారు. అది మీరే అనుకున్నాను అని గర్వంగా ఫోను కింద పెట్టేశాడు. తిరిగి అతనేం చెబుతున్నాడో వినిపించుకోకుండా. స్కూల్ రోజుల్లో తన ఫోటోగ్రాఫ్ మిత్రుడు బడి ఎగ్గొట్టించి తన గదిలో కూర్చోబెట్టి చెప్పుకుపోతున్నాడు. ఫోటో తీశాక డెవలపింగ్, ప్రింటింగ్ ఇత్యాదులు స్టూడియోలకి ఇచ్చి బోలెడు డబ్బు వేస్ట్ చేయడం నాకు ఇష్టం లేదు. అందుకని ఓ మార్గం ఆలోచించాను. ఈ గదిలోనే ఓ డార్క్ రూమ్ను ఏర్పాటు చేయడం. తను ఆశ్చర్యంగా ఆవులించి, ఎలా? ఇంత చిన్న గదిలోనా? పొడవు 8 అడుగులు, వెడల్పు 5 అడుగులు. అందులోనే ఉంది తమాషా చూడు. అందుకోసం నేను 14 మార్గాలు కనిపెట్టాను. 14? అవును విను అని ఆ మార్గాలన్నీ వరుసగా విపులీకరించడం మొదలుపెట్టాడు. తనకు భయం వేసింది. వాడదాన్ని వారిద్దామనుకున్నాడు మొదట. కానీ వాడి ప్రవాహం ముందు తన మాట ఓ పాయగానన్నా నిలవలేదు. ఓ గంటన్నర టైం పుచ్చుకుని ఆ 14 రకాలు ఏకరువు పెట్టాడు. తను వింటేగా. పెద్ద పులి కథ రాసి పిల్లల పత్రికకు పంపించాడే, అందులో రాకుమారుడు ఆ పెద్ద పులి నోట్లో ఇసుక కొట్టిందని రాశాడా, లేక కళ్ళలో కొట్టిందని రాశాడా? కవరు మీద పొరపాటున ఓ అణా స్టాంపును ఎక్కువ అంటించాడే, ఎట్లా? బడి మానేసి ఇక్కడ కూర్చున్నాడే. ఇంగ్లీషు మాస్టారు నాన్నారికి చెప్పరు కదా, మధ్యాహ్నం ఇంట్లో ఓవర్ లీవ్ తాగానా, నాన్నగారికి తెలియకుండా కాఫీ తాగనా, పళ్ళరసం తాగితే బలం వస్తుందా, కోడిగుడ్డు తింటే బలం వస్తుందా? జీవహింస చేయరాదు. కానీ కోడిగుడ్డు బ్రాహ్మలు కూడా తింటారు. బెంగాల్లో బ్రాహ్మలు చేపలు తింటారు. అంతెందుకు, కాకా హోటల్లో కోడిపులో రహస్యంగా తిన్నానని ఎవరితోనూ చెప్పనని తను ఒట్టు వేశాక రహస్యంగా చెప్పాడు శాస్త్రి. అది ఇలా అభివర్ణించాడు. ముందు చేతిలోకి తీసుకున్నాను. మెత్తగా ఉంది. అక్కడక్కడ గట్టిగా ఉంది. నెయ్యి ఊడుతోంది. అక్కడక్కడ ఏమిటో ఎర్రగా కనిపిస్తున్నాయి. కొంచెం అసహ్యంగానే ఉంది. కానీ ఎలాగైనా తినాలని పట్టుబట్టాను. మరేమో కళ్ళు మూసుకున్నాను. నోట్లో పెట్టుకున్నాను. కరకర నమిలాను. మెత్తగా రబ్బరులా సాగింది. మింగాను. గొంతుకు అడ్డుపడింది. ముందుకు రాదు, వెనక్కు పోదు. సర్వర్ని మంచినీళ్లు తెమ్మందామంటే మాట రాదు. ఇహ వాణ్ణి ఆపమని బ్రతిమిలాడి, ఆమ్లెట్ అయితే పర్వాలేదు, కానీ కోడి పలావ్ అయితే ఘోరం అన్నాడు. ఇంతలో భుజం మీద బరువుగా చేయి వేసి, నీకు వీటన్నిటిలో ఏ మోడల్ బాగుందిరా అన్నాడు ఫోటోగ్రాఫర్. తను తడుముకోకుండా 11వ అని చెప్పాడు. 11దా? కానీ నేనే వరుసలో చెప్పానో గుర్తులేదే. అదేరా తమాషాగా ఉంటుంది. గది తలుపులన్నీ మూసేసి దుప్పటి కప్పుకుని. ఓహో అదా. మంచాన్ని తిరగతిప్పి 4 కోళ్ల మీద పరుపు వేసి చుట్టూరా దుప్పటి కప్పి ఓ చాప ద్వారా డ్రాయరుకు దానికి కనెక్షన్ ఏర్పరిచి ఓ ట్రాన్స్ఫార్మర్ లోపల పెట్టి, రెడ్ లైట్ లేదు కాబట్టి మూలకు బల్బుకు ఎర్ర కాగితం చుట్టి డ్రాయర్ కింద ఖాళీని 2-3 పీటలతో పూడ్చి. అదే ఆ అవస్థ అట్లా గడిచింది. ఈ ఆలోచనలు ఇట్లా ఉండగానే గోవిందు పైకి వచ్చి, భోజనానికి లేవండయ్యా అన్నాడు. వాళ్ళంతా తిన్నారా అన్నాడు ఆలోచనల గిరి నుండి పూర్తిగా బయటకు వచ్చి. ఆ సరే పద అని అతని వెనక బయలుదేరాడు. కాఫీలు బాగా తాగడం వల్ల అన్నం సహించలేదు. గుత్తి వంకాయ కూర మీకు ఇష్టమని చేశాను. అది వదిలేశారేం అన్నాడు గోవిందు. ఆకలి లేదు. కొద్దిగా తినండి, ఇవాళ బాగా కుదిరింది. నీ చేతి వంట బాగా కుదరనిదిప్పుడు గోవిందు అని నవ్వి, ఇహ అతడు గట్టిగా బలవంతం చేయడం, తాను తినడం ఎలానూ తప్పదని తెలుసుకుని 2-3 ముద్దలు మింగాడు. గోవిందు తెలివైన వంటవాడు. ఈ భయంకరమైన గాలివాన సమయంలో వంకాయ వంటి యజమానికిష్టమైన వంటకాల్ని తయారు చేసి తన పనివాడితనం నిరూపించుకున్నాడు. వాళ్ళంతా పడుకున్నారా? ముసుగులు బిగించి. భోజనం అయినాక శివనాథరావుకి పైకి వచ్చేస్తూ వాళ్ళు పడుకుని ఉన్న మధ్యగదిలోకి చూశాడు. ముసలివాళ్ళిద్దరూ గుర్రు పెట్టుకుని నిద్రపోతున్నారు.
నడివయసు స్త్రీ కూడా అదే స్థితిలో ఉంది. యువతి అటూ ఇటూ పొర్లుతోంది. ఆమె ముఖం మీద కప్పి ఉన్న దుప్పటి తొలగింది. అస్పష్టమైన కాంతిలో ఆమె పెదాల మీద చిరునగవు గోచరించింది. మళ్ళీ ముసుగు కప్పుకొని గోడవైపు తిరిగి పడుకుంది. పైకి వచ్చి అటూ ఇటూ తిరగనారంభించాడు. నెమ్మదిగా 10 దాటింది. బయట వాతావరణంలో ఇసుమంత కూడా మార్పు లేదు. నిద్ర రావడం లేదు అతనికి. ఇవాళ చిత్రమైన రోజే. తన తల్లిదండ్రులు ఇక్కడ ఉంటే ఇవాళ రాత్రి వాళ్ళందరికీ ఇక్కడ ఆశ్రయం ఇవ్వగలిగే ధైర్యం తనకు ఉండేది కాదు. గాలి ఉండి ఉండి మూసి ఉన్న కిటికీ తలుపుల గుండా దారి చేసుకుని లోపలకు వస్తోంది. చీకట్లో మబ్బులు పెళ్ళున విరిగిపోతున్నట్లుగా గోల. పాకల్లో మనుషులు, చెట్టు కింద సంసారాలు, ఇంటి పక్కన నూతన దంపతులు క్రమంగా గుర్తుకు వచ్చారు. గోవిందు కింద సామానులు సర్దుతుండడం, తలుపులు వేస్తుండడం అస్పష్టంగా వినపడుతోంది. మంచం మీద వాలి హాయిగా రగ్గు కప్పుకుని పడుకున్నాడు. ఎప్పుడు నిద్ర పట్టిందో తెలియదు. చాలాసేపటికి కళ్ళు విప్పి చూశాడు. కలత నిద్రైపోయింది. సరోజిని 1000 సార్లు కనిపించింది. వాళ్ళ ఊళ్ళో గాలివాన కురుస్తోందా? వాళ్ళ ఇంటి పెంకులు ఎగిరిపోతున్నాయి కాబోలు. మొద్దు నిద్ర అలవాటైన సరోజిని నీవు తప్ప ఎవరు గలరు నాకు అంటోంది. హఠాత్తుగా భయం వేసింది. బల్ల మీద చిన్న దీపం మందంగా వెలుగుతోంది. టైం ఎంతై ఉంటుందో తెలియదు. లేచి కూర్చున్నాడు. ఇప్పుడు ఎవరన్నా కబుర్లు చెప్పే వాళ్ళుంటే ఎంత బావుండును. పచార్లు చేస్తే ఉత్సాహం వస్తుందేమోనని ఆశ కలిగింది. వసారాలోకి వచ్చి తుళ్ళిపడ్డాడు. ఓ మూల నల్లగా ఏదో ఆకారం మెదులుతోంది. ఒక క్షణం భయపడి వెంటనే సర్దుకున్నాడు. చప్పుడు కాకుండా నడిచి వెనక్కు వెళ్ళి హఠాత్తుగా 2 భుజాల మీద చేతులు వేసి అదిమాడు. తర్వాత నవ్వాడు ఠీవీగా. అమ్మో! అంది స్త్రీ కంఠం. శరీరం గగ్గురు పొడిచింది. చప్పున వదిలేసి నువ్వు ఆడదొంగవా అని అడిగాడు. నేనండి, దొంగను కాను అంది వణుకుతున్న కంఠంతో. ఎవరు? ముఖంలో ముఖం పెట్టి పరిశీలనగా చూశాడు. మరుక్షణం అతని తల నేలకు వాలిపోయింది. మీరా అన్నాడు చివరకు. తల వంచుకుని వణికిపోతూ నిలబడింది. అతనికి క్షమాపణ ఎట్లా చెప్పుకోవాలో బోధపడలేదు. పాపం ఎంత బెదిరిపోయిందో. క్షమించండి. ఈ మాట అన్నది అతను కాదు, ఆమె. ఎందుకు అన్నాడు ఆశ్చర్యంతో. నేను అపరాధం చేశాను. మా ఇల్లు కాదు. నాకింత చొరవేమిటి? పైకి రావడం తప్పు కాదా మరి? అవును. ఎందుకు వచ్చారు? మౌనంగా ఊరుకుంది. చెప్పకూడదా? జవాబు చెప్పలేదు. అతను నవ్వు దాచుకుంటూ పర్వాలేదండి, ఇష్టం లేకపోతే దాచుకోవచ్చు అన్నాడు. చాలాసేపటికి ఆమె మాటలు వెతుక్కుని ఇలా అంది. నాకు కొంచెం సేపు ఏడవాలనిపించింది. అమ్మ వింటే తను ఏడుస్తుందని ఇక్కడికి వచ్చి ఏడుస్తున్నా. ఈసారి ఆ మసక వెలుతుర్లో ఆమె ముఖం కేసి నిశితంగా తిలకించాడు. నిజమే, చారులు కాని కాస్త తమాషాగా చేద్దామని. నాకు నమ్మకం లేదు. ఏదీ చూపించు. ఇందాక ఎలా ఏడ్చావో అన్నాడు ఏకవచన ప్రయోగం చేస్తూ. కళ్ళు తుడుచుకుని ఎగతాళిగా ఉంది కదూ మీకు అంది. నాకేమిటి? ఈ మాటలు వింటే ఎవరికైనా అలాగే ఉంటుంది. భర్త చేత తాపులు తినడం అలవాటు లేని వాళ్లకు స్త్రీ ఎక్కడ ఉంటే అక్కడే తాపులు కూడా ఉంటాయన్న నెపోలియన్ వాక్యాలు గుర్తుకు వచ్చి అది సహజమే కదా అని నోరు జారాడు. ఏది? తన్నులు తినడమా అంది తలెత్తి వాడిగా చూస్తూ. మన దేశంలో ఇవి కష్టాలని స్త్రీలు అనుకోకూడదు తెలుసా? ఏం? మీకు అదే సంతోషమా? నేను మగవాణ్ణి. ఆమె రోషంగా. అయితే మీరు మీ భార్యను కొట్టండి, హింసించండి. ప్రథమ పరిచయంలో ఇంత చనువు తీసుకుని మాట్లాడిన స్త్రీని అతను ఇదివరకెప్పుడూ చూడలేదు. నాకింకా పెళ్లి కాలేదు. అయినా ఇప్పటి నుంచి కాబోయే భార్య కోసం ఓ పేము బెత్తం సిద్ధం చేసి ఉంచాను. చూస్తావా? అక్కర్లేదు. మా ఇంట్లోనూ ఓ పేనుబెత్తం ఉంది అని 2 చేతులతో ముఖాన్ని దాచుకుని, వద్దండి, మీకు పుణ్యం ఉంటుంది. అటువంటివి గుర్తు చేయకండి. నాకు భయమేస్తుంది అంది దీనంగా. దాంతో ఆయన నిన్ను బాధిస్తాడా? సరే, నా దగ్గర ఉన్న బెత్తం మరీ బలమైంది. దీంతో ఆయన ఒళ్ళు వాయగొట్టు అని ఎంత పొరపాటు మాట్లాడాను అని నాలిక కరుక్కోవడం మొదలుపెట్టాడు. ఆమె చిన్నగా నవ్వి ఇంకేం లేదు అని ఊరుకుంది. ఆపావే? జవాబు చెప్పలేదు. బహుశా తను వాళ్ళ ఆయన్ను కొడుతున్న దృశ్యం ఊహిస్తోందేమో అని హఠాత్తుగా అతనికి భయం వేసింది. కింద పడుకున్న వాళ్ళ ఎవరికైనా మెలకువ వచ్చి చూస్తే? నన్ను క్షమించండి అన్నాడు. అదే క్షణంలో ఆమె కూడా
వల్లమాలిన సంకోచంతో తబ్బిబ్బవుతూ, ఛీ, ఎంత సిగ్గుమాలిన పని చేశాను. మీరు ఆ గదిలో నిద్రపోతున్నారని తెలిస్తే ఇక్కడింతసేపు కూర్చునేదాన్ని కాదు అని దుఃఖపడసాగింది. మరి నేను బయటకు వచ్చాక కూడా ఎందుకని వెళ్ళిపోలేదు? ఓహో, నేరమంతా నా మీద ఆపాదిద్దామని చూస్తున్నారన్నమాట. నేను వెళ్ళడానికి అవకాశం ఇచ్చారు గనుకనా? అయితే ఇది నేరమని నీకు తెలుసన్నమాట. ఆమె జవాబు చెప్పకుండా కోపంతో వెళ్ళిపోసాగింది. నీ పేరు చెప్పి మరీ వెళ్ళు అన్నాడు. ఏం? దాంతో ఏమైనా పని ఉందా? ఒట్టి కుతూహలం. అయితే ఆ కుతూహలం కూడదు అని గబగబా కిందకు దిగి వెళ్ళిపోయింది. అతను నవ్వుకుంటూ అంతలోనే బాధపడుతూ తిరిగి వచ్చి పడుకున్నాడు. ఉదయం గోవిందం వచ్చి లేపాడు. 7 దాటింది బాబూ అన్నాడు. వాన వెలిసిందా? ఆహా, నిక్షేపంగా. అతను కిందకు దిగి వచ్చేశాడు. హాల్లో వాళ్ళు నలుగురూ చేరి ఏదో మాట్లాడుకుంటున్నారు. రాత్రి బాగా నిద్ర పట్టిందా అని పరామర్శించాడు వృద్ధులను. చక్కగా పట్టింది అన్నారు. ఇహ మేము సెలవు పుచ్చుకుంటాం బాబూ అంది స్త్రీ. వెడతారా అన్నాడు యథాలాపంగా. అవును బాబూ, మీ ఉపకారం మర్చిపోలేము. వాళ్ళు నలుగురూ నెమ్మదిగా వెళ్ళిపోయారు. యువతి వంచిన తల ఎత్తకుండానే నిష్క్రమించింది. ఇల్లంతా బోసిపోయినట్లయింది. పెరట్లోకి వచ్చి ఆకాశం వంక చూశాడు. తడిసిన చీర విప్పుకుని పొడి వస్త్రం ధరించినట్లుగా హాయిగా ఉంది. కాఫీ తాగుతూ అలా బయటకు వెళ్ళి ఊరు ఎట్లా నాశనమైందో చూసి వస్తాను అన్నాడు. గోవిందు, నేను వెళ్ళాలనుకుంటున్నాను బాబూ, మీరు వచ్చాక అన్నాడు. బయటకు వచ్చాడు. ఇంత వదులు పైజమా వేసుకురావడం పొరపాటు అనిపించింది. రోడ్లన్నీ బురదమయమై ఉన్నాయి. గోతులలో నీళ్లు. ప్రజలు నీరసంగా నడుస్తున్నారు. అతని మేడపక్క విశాల ప్రదేశంలోని పాకల్లో వాళ్ళంతా యువతలకు వచ్చి అటూ ఇటూ తిరుగుతున్నారు. అందరి ముఖాలు చిరాగ్గా పాలిపోయి ఉన్నాయి. 2-3 పాకలు శుభ్రంగా మారిపోయాయి. ఆడవాళ్లు గుంపులు గుంపులుగా వీధి మొదట్లో ఉన్న పంపు చేరి నీళ్లు పట్టుకుంటున్నారు. పెద్ద రావి చెట్టు బాగా వేళ్లతో సహా ముందుకు వంగిపోయి చెట్ల మొదట్లో నిల్చుని ఎవరైనా తోస్తే కిందకు పడిపోయేటట్లుగా ఉంది. ఇంతలో ఓ పాకలోంచి వచ్చిన ఓ మనిషి అతన్ని చూసి నమస్కారం చేశాడు. పాపం, నిన్నంతా ఎలా గడిపారో అన్నాడు శివనాథరావు. ఏముందండి, నిన్న పొద్దుటి కాడి నుంచి మాకెవరికీ తిండి తిప్పల్లేవు. ఇళ్లన్నీ చీదర చీదరగా అయిపోయాయి. ఎవరికీ తిండి తిప్పల్లేవు. తమకైతే పాడి సమృద్ధిగా ఉంది కాబట్టి అరగంటకోసారి చొప్పున కాఫీలు త్రాగడం, ఇంట్లో కావలసినన్ని బియ్యం కూరలు, 2 పూట్ల భోజనం. నీరసంగా ముందుకు కదిలాడు. ఇలా బాధలు పడిన వాళ్ళంతా తనలాంటి జీవుల్ని తలుచుకుని ద్వేషంతో మండిపోతుంటారేమో. 2-3 చోట్ల కాలు జారింది. దుస్తులు బురదని పులుముకుంటున్నాయి. నిన్నటి నుంచి ఎక్కడో తలదాచుకున్న కుక్క ఒకటి అతని కాళ్ల ముందు నుంచి పోతూ అసూయతోనా అన్నట్లు ఓసారి ఒళ్ళంతా దులిపి తన బట్టలు మరింత ఖరాబు చేసింది. బజార్లోకి పడ్డాడు. జనం కిటకిటలాడుతున్నారు. హోటళ్లన్నీ కిక్కిరిసి ఉన్నాయి. కొంపలన్నీ వికృతంగా ఇది మా నిజరూపం అన్నట్లుగా ఉన్నాయి. ఓ పెద్ద వృక్షం కట్టెల అతడి మీద పడింది. ప్రాణపాయం ఏమీ జరగలేదని తెలిసింది. దారంతా చీదరగా బీభత్సంగా ఉంది. మెల్లగా నడిచి సినిమా హాలు దగ్గరకు వచ్చాడు. ఈరోజు 3 ఆటలు అన్న బోర్డు 30 పగుళ్లు పడిన గోడనున్న మేకుకే ఇంకా వేలాడుతోంది. కొన్నాళ్ల క్రితం ఓ ప్రముఖ రాజకీయ నాయకుడు మరణించాడు. ఆ రోజున ఈ సినిమా హాలు ముందు ఓ మహాసంగ్రామం లాంటిది జరిగింది. ఆఫీసులు, షాపులు మూసివేయించడానికి కంకణం కట్టుకున్న ఓ మూక 2ంటికి అక్కడకు చేరింది. సినిమా హాలు మూసివేయాలి అని ఓ దేశభక్తుడు అరిచాడు. ఉత్తప్పుడు అతన్నంతా రౌడీ అని పిలుస్తారు. హాలు యజమాని ఆజానుబాహుడు గేటులో ఎదురుగా నిల్చున్నాడు. మూసివేయడానికి వీల్లేదు అని అరిచాడు. ఇవాళ హర్తాళ్. నిన్ననే కొత్త సినిమా వచ్చింది. మా కలెక్షన్ పోతుంది. పోతే పోనియ్యి. అవును, నీ సొమ్ము కాదుగా. నోరు ముయ్యి. హాలు మూస్తావా ముయ్యవా? ఆ రోజు ఉదయమే దగ్గర ఊళ్ళో మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ని ప్రజలు పట్టుకుపోతున్నారని ఇక్కడ చెప్పుకున్నారు. షావుకారులంతా భయంతో దుకాణాలు మూసివేశారు. కాఫీ హోటళ్లు మూయించడానికి పూనుకున్న ఓ లీడరు కాకా హోటల్లో రహస్యంగా టీ తాగాడు.
ఆవేశపూరితులైన ప్రజలు హాలు యజమానిని తన్నటానికి సంసిద్ధులవుతున్నారు. హర్తాళంటే పట్టుకు తన్నడమా? ఈ ప్రశ్న ఎవరో నిజాయితీపరుడు ఎవరికో వేస్తే వచ్చి ఇద్దరినీ తన్నాడుట. శివనాథరావు ఇంటి పక్కన పాకలోని ఓ రిక్షావాడు అతని దగ్గరకు వచ్చి, ఈ పూటకు తిండి లేదు మొర్రో అని మొత్తుకుని అతని దగ్గర పైకం తీసుకుని వెళ్ళి మళ్ళీ సాయంత్రం వచ్చి ఎంత తిరిగినా బియ్యం దొరకలేదని మొత్తుకున్న సంగతి అతనెవరికీ చెప్పలేదు. సరే, హాలు యజమానిని ప్రజలు తన్నేలోపునే పోలీసులు వచ్చి లాఠీచార్జి చేశారు. ఆ రోజు 3 ఆటలు జరిగాయి. జనం కూడా కొత్త సినిమా వెనుకబడి చూశారు. శివనాథరావు నవ్వుకుంటూ ముందుకు నడిచాడు. ఓ చోట జనం గుంపుగా ఉన్నారు. అది ఫోటో స్టూడియో. తెలిసినవాడే అతను. జనాన్ని తోసుకుని లోపలకు వెళ్ళాడు. స్టూడియో కుప్పకూలిపోయింది. కెమెరాలన్నీ పిప్పైపోయాయిట. మిత్రుడు 2 చేతుల్లో ముఖాన్ని దాచుకుని బల్లమీద కూర్చున్నాడు. అతని జీవనాధారం కూలిపోయింది. ఆ స్థితిలో అతన్ని పలకరించడానికి మనస్కరించక వెనుతిరిగాడు. మరో ఫర్లాంగు దూరం ఇలాగే నిట్టూర్పులతో విషాదాలతో గడిచింది. ఒకచోట పెద్ద రేకు ఒకటి నేలమీద పడి ఉంది. చుట్టూ మనుషులు కూడి ఆతృత కూడిన మొహాలతో గుసగుసలాడుకుంటున్నారు. అక్కడో పోలీసు కాపలా ఒక మనిషిని ఏమిటని వాకబు చేశాడు. పాపం, ఎవరో అభాగ్యుడు నిన్న గాలివానకు వెరచి అదో ఆ షెడ్డు కింద నిలబడి ఉన్నాడు. ఆ సినిమా రేకు గాలికి లేచి విష్ణుచక్రంలా ఎగిరి అతని తల ఎగరగొట్టింది. మొండానికి మొండెం, తలకు తల. చాలు, తల తిరిగింది. ఈ జంజానిలం యొక్క విలయతాండవం ఇక చూడలేదు. వెనక్కు తిరిగి ఇంటివైపు దారి తీశాడు. ఓ 15 గంటలో ఇల్లు చేరుకుని లోపలకు అడుగుపెట్టి తల ఎత్తి చూశాడు. హాల్లో సరోజిని కూర్చుని ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఈ పార్ట్ని ఇంతటితో ముగిస్తున్నానండి.